హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా అయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మా అత్తమ్మ కొడుకు మ్యారేజ్ అన్నమాట. ఇంకా మేమైతే ఇక రెడీ అయ్యి మ్యారేజ్కి వెళ్తున్నాం. ఈరోజు హల్దీ ఫంక్షన్, రేపు మ్యారేజ్ అన్నమాట. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. అండ్ మా అత్తమ్మ కొడుకు వచ్చేసి క్రిస్టియన్ అన్నట్టు, క్రిస్టియన్గా కన్వర్ట్ అయింది అన్నమాట. ఒక్కరే మా ఫ్యామిలీలో ఇక క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు మా అత్తమ్మ కొడుకు అయితే. ఇక నేనైతే ఎప్పుడు అటెండ్ కాలేదు, క్రిస్టియన్ మ్యారేజ్ చూడలేదన్నమాట. అంటే విన్నా కానీ ఎప్పుడు అటెండ్ కాలేదు, ఇదే ఫస్ట్ టైం. మా ఫ్యామిలీలో కూడా ఇక మా అత్తమ్మ కొడుకు ఒక్కరే కాబట్టి క్రిస్టియన్గా కన్వర్ట్ అయింది. ఇక క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇక హల్దీ ఫంక్షన్ ఉంటుందా లేదా అనేది అక్కడ వెళ్ళినాకనే తెలుసుకుంటారు అన్నమాట. యాక్చువల్లీ లేదన్నారు, హల్దీ పెట్టుకోరంట వాళ్ళు. ఇక హల్దీ ఫంక్షన్ ఉండదు అనుకుంటా. ఇక ఇప్పుడైతే మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం రెడీ. ఇక మార్నింగ్ టిఫిన్ చేసుకొని ఇక వంట అయితే చేయలే. ఎలాగో వెళ్తున్నాం కదా, మళ్ళీ లేట్ అవుతుంది అనేసి లంచ్ అయితే చేయలేదు, ఓన్లీ టిఫిన్ చేసి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఇక్కడైతే మేము సిద్దిపేటలో ఆగినాం అన్నమాట. ఇక మా పిల్లలైతే మాకు ఆకలి అవుతుంది అనేసరికి ఇక మాకు మధ్యాహ్నం 3 o'clock అయింది టైం వచ్చేసి. ఇక రెస్టారెంట్లో తినేసి వెళ్దాం, నైట్ ఏ టైంకి వంట అవుతుందో తెలియదు అనేసి అయితే ఇక మేమైతే ఇక సిద్దిపేటలో లంచ్ ఒక రెస్టారెంట్లో ఆపి లంచ్ అయితే చేస్తున్నాం. ఇక పిల్లలైతే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. ఇక మేము ఇక యాక్చువల్లీ నాకు కొంచెం ఐ ప్రాబ్లం ఉండే, ఇక వాళ్ళు నాన్ వెజ్ కొంచెం అవాయిడ్ చేయండి అని చెప్పారు. అందుకోసమే నేనైతే వెజ్ ఆర్డర్ చేసుకున్నా. ఇక పిల్లలైతే నాన్ వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు. ఇక నాతో పాటు మా తమ్ముడు, మా బావ వాళ్ళందరూ కూడా వెజ్జే తిన్నారన్నమాట. ఇక ఇప్పుడైతే మేము లంచ్ చేసేసి మళ్ళీ ఇంకో ½ అయితే చేరుకుంటాం. యాక్చువల్లీ మొర్రపూర్కి మా అమ్మ వాళ్ళ ఇల్లు అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఊరు ఒకటే అన్నమాట. అందుకోసమే ఇప్పుడైతే మేము లంచ్ చేసేసి మళ్ళీ బయలుదేరుతున్నాం. అట్లా ఇక్కడ ఎప్పుడైతే లంచ్ చేస్తున్నాం. తాండాకి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక యాక్చువల్లీ పెళ్లి కొడుకు వచ్చేసి మెహందీ కూడా పెట్టుకోరంట, హల్దీ కూడా పెట్టుకోరు. ఇక మెహందీ ఇక మేమే ఇక అంటారు కదా, పెళ్ళి వాళ్ళకి ఎక్కువ హడావిడి ఉండదు కానీ పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కువ హడావిడి చేస్తారనేసి ఇక మా హడావిడి చూడండి. ఇక్కడ మేమే మెహందీ పెట్టుకుంటున్నాం. ఇక హల్దీ ఫంక్షన్ ఉండదు, వాళ్ళు ఏదో ప్రేయర్ చేసుకుంటారంట క్రిస్టియన్లో. ఇక తెలియదు కాబట్టి ఇది ఫస్ట్ టైం, నేను కూడా ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఇక వాళ్ళు అంటే Tempo,
మనకు మనం సంతోషపడడం పెద్ద కథ ఏమి కాదు. మాట్లాడండి, మళ్ళీ మాట్లాడండి. ఇది అయిపోయి మన ఇద్దరు మాట్లాడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన బలహీనంగా మన వాక్యం ఎదుగుటి ఫలింపచేయము. మీ సంకల్పాన్ని నెరవేర్చి మీకు మాత్రం మేము తెచ్చుకోవాల్సింది ప్రార్థిస్తున్నాము. దేవ సహాయం చేయండి. ఇలా మాకు ఇచ్చిన తరుణం ఇట్టి అవకాశం